भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 190 పేజీ 14వ కారిక हेतोरादिः फलं येषाम् आदिर्हेतुः फलस्य च हेतो फलस्य चानादिः कथं तैरुपवर्ण्यते हेतोरादिः फलं येषाम् आदिर्हेतुः फलस्य च तथा जन्म भवेत् तेषाम् पुत्राज्जन्म पितुर्यथा संभवे हेतुफलयोः एषितव्यकक्रमस्त्वया युगपत् संभवे यस्मात् असंबंधो विषाणवत् फलादुत्पद्यमानः सन् न ते हेतु प्रसिद्ध्यति अप्रसिद्धः कथं हेतुः फलमुत्पादयिष्यति यदि हेतो फलात् सिद्धिः फलसिद्धिश्च हेतुतः कतरत्पूर्वनिष्पन्नम् यस्य सिद्धिरपेक्षया క్రిందటి వారం ఈ శ్లోకాలన్నిటికీ సారాంశంగా చెప్తానన్నాను. కానీ కొంతమంది స్టూడెంట్స్ మాకు శ్లోకానికి కావాలి అన్నారు. కనుక ఒక్కొక్క శ్లోకానికి ఆ సారాంశం చెప్తాను. ఇక్కడ చెప్పిన విషయం ఏమిటి అంటే, ద్వైతులు అంటే ఈ మీమాంసకులు, పూర్వమీమాంసకులు ద్వైతులు. ఇక్కడ పూర్వమీమాంసకులు అనే కంటే కూడా ద్వైత ఫిలాసఫీ అంటాం, ద్వైత వేదాంతం మాట్లాడేవాళ్ళు. వారు ఎవరు అంటే, ఈ సృష్టి అంతా నిజంగా జరిగింది, జీవులందరూ నిజంగా జన్మించారు. ఎలా జన్మించారు అంటే వారి వారి కర్మానుసారంగా జన్మించారు. కర్మనే జన్మకు కారణం, జన్మే కర్మకు కారణం అనే సిద్ధాంతం వాళ్ళది. సాంఖ్య న్యాయ వైశేషికాలను వాళ్ళని సత్కార్యవాదం అసత్కార్యవాదం అని చెప్పి వాళ్ళని నిషేధించాం. ఇప్పుడు వీళ్ళు ఏమై అంటారంటే, మన కర్మేనండి మన జన్మకు కారణం, మనందరం పుట్టాం, ఈ జీవరాశులన్నీ పుట్టినయి కనుక మనం చేసిన కర్మలే ఈ జన్మకు కారణం, పుట్టడానికి కారణం అని అంటారు.
అది శాస్త్రంలో చెప్పబడింది వైదిక పరంగా. మనమేం చెప్తాం, అది శాస్త్రంలో చెప్పబడినప్పటికీ అది కొంతకాలం మాత్రమే. అంటే ప్రాథమిక దశలో మనం మనస్సు ఎదిగే వరకు ఆ యొక్క కర్మ సిద్ధాంతాన్ని మనం ఉపయోగించుకుంటాం. కర్మ వల్లనే జన్మ వచ్చింది, మనం చేసిన పుణ్యపాప కర్మలే మన జన్మకు కారణం, ఇలా అనుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే మనిషికి చిత్తశుద్ధి వస్తుంది. మనిషికి చిత్తశుద్ధి వస్తుంది. ఇప్పుడు తను అనుభవించే సుఖదుఖాలకి ఎవరి మీద నింద వేయకుండా నా సుఖానికి నా దుఃఖానికి నా పుణ్యపాపాలే కారణం అని చెప్పి మన నాలుక కొరుక్కుంటే మన పళ్ళతో మన నాలుక కొరుక్కుంటే నొప్పి ఉండదు. అదే ఇంకెవరన్నా ఏదన్నా హాని చేస్తే కష్టం. మన పళ్ళతో మన నాలుక కొరుక్కుంటే ఎలా సహిస్తామో, మన కర్మ వల్లనే కదా మనకు సుఖదుఖం వచ్చిందనే దృష్టితో మనం సహిస్తాం కష్ట సుఖాలను. సుఖాలను సహించడం ఏమిటి, కష్టాలని సహిస్తాం. పాపం వలన వచ్చినటువంటి దుఃఖాన్ని సహించడం వల్ల మనకు మానసిక పరిపక్వత వచ్చి చిత్తశుద్ధి వస్తుంది. అది ఒక లాభం కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే. అది ఎంతవరకు ఒప్పుకోవాలి అంటే నువ్వు ఎదిగే వరకే, కొంతకాలం వరకే. కానీ నీకు కొంచెం ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత అసలు ఈ కర్మ ఏమిటి, నేను ఎప్పుడు చేశాను, పోయిన జన్మ ఎక్కడున్నది, నాకు జన్మ ఉంటే కదా కర్మ చేస్తాను, పోయిన జన్మ ఉంటేనే కదా కర్మ చేసి ఉంటాను నేను, ఆ కర్మ చేయడం వల్లనే కదా ఈ జన్మ వచ్చింది, ఇప్పుడు ఆ జన్మ ఎట్లొచ్చింది అనే ప్రశ్న వస్తుంది. ఏమండి, కర్మ చేయడం వల్ల జన్మ వచ్చిందన్నారు. ఇప్పుడు ఈ జన్మ రావడానికి కర్మ కారణం కనుక కర్మ చేయాలంటే జన్మ ఉండాలి, ఆ జన్మ ఎట్లొచ్చిందండి అని అడిగే బుద్ధి కొంచెం వస్తుంది మనకు. కొంచెం ఎదిగిన తర్వాత రావడం లేదు జనానికి, కొంతమందికి వస్తుంది, మీలాంటి వాళ్ళకి కొంతమందికి వస్తుంది. అలాంటి ప్రశ్న ఇప్పుడు వస్తున్నది ఇక్కడ మనకు. మనం అడుగుతున్నాం, గౌడపాదాచార్యుల వారు అడుగుతున్నారు ఏమని, నాయనా కర్మ జన్మకు కారణం అంటున్నావు, అసలు ఇక్కడ 6 విషయాలను అడుగుతున్నారు వారు. కర్మ చేయడం వల్ల శరీరం వచ్చిందా అంటే జన్మ, శరీరం వచ్చిందా, శరీరం వల్ల కర్మ వచ్చిందా అనే ప్రశ్న. కర్మ వల్ల శరీరం వచ్చిందా, శరీరం వల్ల కర్మ వచ్చిందా, 2 ప్రశ్నలు. మూడో ప్రశ్న ఏమిటి, అలా కాదండి, కర్మ వల్ల శరీరం కాదు, శరీరం వల్ల కర్మ కాదు, ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్నారు, కర్మ జన్మ 2 కలిసి ఒకరినొకరు ఈ యొక్క సృష్టికి కారణం అని అంటావా? ఒకరికొకరు కారణం పరస్పరం. లేదా ఒకేసారి ఇద్దరు వచ్చారు, కర్మ జన్మ ఇద్దరు కలిసే వచ్చినాయి అంటావా? లేదా వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రవాహం లాంటిదే, కర్మ జన్మ అనేది ఎప్పుడూ ఒక గొలుసు లాంటిది అన్నమాట. గొలుసు ఎప్పుడు కలిసే ఉంటుంది కదా, గొలుసు లాంటిది, చైన్ లాంటిది, ప్రవాహం లాంటిది అంటావా? అలా కాదు, లేకపోతే ఇది అనాదండి, కర్మ జన్మ ఎప్పుడూ ఉన్నది అంటావా అని గౌడపాదాచార్యుల వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ కర్మలు ఎట్లా ఉంటాయో ఏమో అని చెప్పి జాతకాల వెంట తిరుగుతూ ఉంటారు చూసారు, జ్యోతిష్కుల వెంట. ఇది తిరుగుతూ 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 అలిసిపోతాడు మనిషి. ఎట్లా ఉంటుందో నా కర్మఫలం, ఇప్పుడు నూతన సంవత్సరం కదా, మన్మథనామ సంవత్సరం, నా జాతకం చెప్పండి అంటాడు. నా జాతకం అంటే ఏమిటి అర్థం, నా కర్మఫలం ఎట్లా ఉందో చెప్పండి అని అర్థం, అంతేనా? జాతకం చెప్పండి అంటే ఏమిటి, నా కర్మఫలం ఎలా ఉందో చెప్పండి అని అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏమిటి, కర్మ ఒకటి ఉన్నదని, దానికి ఒక ఫలం ఉన్నదని, ఆ కర్మ ఫలం అనుభవించేవాడిని నేను అనే బుద్ధి ఉన్నది, అక్కడ ఆలోచన ఉన్నది, భావన ఉన్నది. అందుకనే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు, చెయ్యి చూపిస్తాడు, ఆ గీతలన్నీ చదువుకుంటాడు, కర్మఫలం చెప్పమంటాడు. ఆ కర్మ నిజమనే భావన ఎంత పటిష్టంగా ఉంటే ఆ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అవునా? కనుక కర్మ సిద్ధాంతం కనుక చెప్తే కర్మ జన్మకు కారణం, జన్మ కర్మకు కారణం. అంటే ఒకటి కారణమైతే ఒకటి కార్యం అవుతుంది. విత్తు కారణమైతే చెట్టు కార్యం,
దాని నుంచి పుట్టినటువంటిది. ఇప్పుడు కర్మ కారణమైతే దాని నుంచి పుట్టిన జన్మ ఏమవుతుంది? కార్యం అవుతుంది. లేదా కర్మ కారణం అంటావా, కర్మ కార్యం అంటావా, జన్మ కారణం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు కర్మే జన్మకి కారణం అంటే జన్మ ఏమవుతుంది? కార్యం అవుతుంది. అంటే కర్మ నుంచి పుట్టింది. లేదా జన్మే కారణం, జన్మ లేకుండా కర్మ ఎట్లా చేస్తానండి, జన్మే కారణం అంటావా, అప్పుడు కర్మ ఏమవుతుంది? కార్యం అవుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఏమంటారంటే కార్యకారణ సంబంధ అంటారు. ఇప్పుడు కర్మ జన్మ ఈ సిరీస్ని ఒక పేరు పెట్టారు, కార్యకారణ సంబంధ. ఒకటి కాజ్, మరొకటి ఎఫెక్ట్. కారణం నుంచి కార్యం. తేలికగా అర్థం చేసుకోవాలంటే మన తల్లిదండ్రులు మనకు కారణం, వాళ్ళ నుంచి మనం పుట్టాం, మనమేమవుతాం? కార్యం అంటాం. అది గుర్తుపెట్టుకోండి. కార్యకారణం అంటే విత్తనం కారణం, చెట్టు కార్యం. ఇది వినడానికి బాగుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటండి, ఏమండి ఆ విత్తనం ఎట్లా వచ్చింది అన్నారు. అందుకని 6 ప్రశ్నలు చెప్పాను పోయిన వారం. ఆ 6 ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చూస్తున్నాం. ఒక్కొక్క దాంట్లో 14వ కారికలో 14వ కారిక నుంచి మొదటి దానికి మనం సమాధానం ఇస్తాం. 14వ కారికలో ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఏషాం ఫలం ఆదిహి హేతోహో హేతు ఆదిహి ఫలస్య అన్నారు. చూసారా, ఇక్కడ 1, 2 ఇందులో చెప్పబడినాయి. ఫలం, హేతు. హేతు అంటే కారణం, ఫలం అంటే కార్యం. ఇక్కడ ఫలం అంటే శరీరం, హేతు అంటే కర్మ. కర్మ శరీరానికి కారణం అన్నావే అనుకో, మూల కారణం. కర్మ శరీరానికి మూల కారణం. ఫలం ఆదిహి, ఆదిహి అంటే కారణం. ఫలం హేతోహో ఆదిహి, హేతు అంటే కర్మ, కర్మకు కారణం. శరీరం కర్మకి మూల కారణం, అది ఒక మెట్టు. అలా కాదు, ఫలస్య హేతు ఆదిహి అన్నావు. శరీరం కర్మకు కారణం అన్నావు, లేదా కర్మకు శరీరం కారణం అని అంటే దోషం ఏమిటో తెలుసా అన్నారు. ఇప్పుడు కర్మ శరీరానికి మూల కారణం కాలేదు. కర్మ శరీరానికి పుట్టడానికి మూల కారణం కాలేదు. ఎందుకంటే కర్మ ఎలా కారణమవుతుంది? అసలు కర్మ చెయ్యాలంటే శరీరం ఉండాలి కదా. కర్మ అనేది శరీరం లేకుండా, కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు లేకుండా ఏం కర్మ చేస్తుంది? కర్మ ఏం కర్మ చేస్తుంది? శరీరం లేకుండా. కనుక మూల కారణం కర్మ శరీరానికి అనొచ్చా మనం? కర్మ చెయ్యాలి అంటేనే శరీరం ఉండాలి కదా. కర్మ శరీరానికి కారణం ఎట్లా అవుతుంది? కర్మ కారణం అయితే శరీరం కార్యం. అర్థమైందా? కనుక మూల కారణం కర్మ అని అనడానికి లేదు. ఎందుకంటే కర్మ చెయ్యాలంటేనే శరీరం ఉండాలి. శరీరం లేకుండా కర్మ ఎలా చేస్తావు? కనుక కర్మ మూల కారణం శరీరానికి మూల కారణం కావడానికి వీల్లేదు. అంతే కదా. ఉట్టి కర్మ పని చేస్తుందండి ఏమన్నా? ఉట్టి కర్మ శరీరాన్ని ఇస్తుందా? కర్మ చెయ్యాలి అంటేనే శరీరం కావాలి. ఇది ఒకటి. అందులోనే రెండోది ఏమడిగాం? లేదండి, అందరికీ భగవంతుడే ఇస్తాడు శరీరం, అందరికీ కలిపి ఒకేసారి భగవంతుడే శరీరం ఇచ్చాడే అనుకో. శరీరం వచ్చిన తర్వాత కర్మలు చేశారు. భగవంతుడే అందరికీ ఈ శరీరం తీసుకో, ఈ శరీరం తీసుకో అని చెప్పి తలా ఒక్కొక్క శరీరం గుళ్ళ ప్రసాదం వేసినట్లుగా నువ్వు ఈ శరీరం తీసుకో, నువ్వు ఈ శరీరం తీసుకో అని చెప్పి అన్నాడు అనుకో. ఒకవేళ శరీరాన్ని ఇచ్చేసి అందరినీ కర్మలు చేయరా, శరీరం కారణం కర్మ కార్యం అయితే ఏ ఆధారం పెట్టుకొని భగవంతుడు ఈ శరీరాలను ఇస్తాడు? ఇప్పుడు మనందరం ఏమంటాం? ఆయన భగవంతుడు ఇచ్చిన శరీరం అండి అన్నాడు. నేనే చెప్తాను క్లాసులో చాలాసార్లు, ఇది భగవంతుడు ఇచ్చిన శరీరం అని చెప్తాం. మీరు అంటారు ఆహా అమ్మ అంటారు. అది ఉత్తదే, నేను చెప్పేవన్నీ నిజం అనుకోకండి. మిమ్మల్ని అందరూ చిన్నపిల్లలు కదా, బుజ్జగించడానికి అప్పుడప్పుడు అట్లా చెప్తుంటాం.
చూసారా? అందుకని పాపం ఏ చెప్పినా స్వామిని మీరు నమ్ముతారు కదా, అందుకని అప్పుడప్పుడు నేను చెప్పేది కూడా నిజం కాదని మీకు తెలియాలి. భగవంతుడు శరీరం ఇచ్చాడని చెప్పి నేనే చెప్తాను, మీ గురువే చెప్తుంది. మీ గురువుగారు చెప్పినప్పుడు అది సత్యమా? కాదు. అది మీరు తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే భగవంతుడే ఈ శరీరం ఇస్తే నిజంగా ఒకళ్ళకి మంచి శరీరం, ఒకళ్ళకి అనారోగ్యకరమైన శరీరం ఎందుకు ఇస్తాడు? ఒకళ్ళు 30 ఏళ్ళు బతికేటట్లుగా, ఒకడేమో 70 ఏళ్ళు బతికేటట్లుగా, 90 ఏళ్ళు బతికేటట్లుగా ఎందుకు ఇస్తాడు? అప్పుడు భగవంతుడు శరీరాలు ఇచ్చాడు అని చెప్పకూడదు. అర్థమైందా? చెప్తే భగవంతుడికి దోషం. అవునా? అప్పుడు ఆయన మీద మనం పోట్లాడదాం, ఆయన పూజిస్తాం ఏంటి? ఏమిటండి శరీరం? నేను ఎన్నిసార్లు చెప్పాను క్లాసులో, దిస్ బాడీ ఈజ్ గివెన్ బై ద లార్డ్ అని చెప్తుంటాం కదా. ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడు, ఆయనకి మళ్ళీ నువ్వు అర్పించాలి, థ్యాంక్స్ గివింగ్ అని చెప్పి ఇవ్వమని కూడా చెప్తుంటాం. ఎంత కాకండ్ బుల్ స్టోరీస్ చూడండి. మాయ చేస్తారు గురువులు, జాగ్రత్త. ఎందుకు మాయ చేస్తారంటే చిన్నపిల్లలకి చాక్లెట్లు చూపించినట్టే. చిన్నపిల్లలకి చాక్లెట్ చూపిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. అట్లాగే అనేకమైన చాక్లెట్లు చూపించాలి మీకు. ఇది అంతే. దేవుడిచ్చాడు ఈ శరీరం అనేది మీరు ఆలోచించే వరకు, మీరు తల ఊపే వరకు నేను అది చెప్తూనే ఉంటాను. మీరు తల ఊపడం మానేసినప్పుడు ఏంటి దేవుడిచ్చాడంటారు, ఎట్లా ఇస్తాడు దేవుడు? దేవుడిస్తే అందరికీ సమానంగా ఇవ్వాలి కదా. అందరికీ సమానంగా ఇవ్వలేదు కాబట్టి దానికి ఏదో కారణం ఉండాలి. దేవుడు నిష్పక్షపాతి కదా. కనుక అప్పుడు మీరు ఆలోచించినప్పుడు ఏం చెప్తాను, ఇప్పుడు రా దారికి. అది మాండూక్యోపనిషత్తు. అర్థమైందా? ఇప్పుడు శరీరం దేవుడు ఇవ్వలేదు, శరీరాన్ని ఇచ్చిన తర్వాత మీరు అందరు కర్మలు చేయండి అని చెప్తాడా దేవుడు? కాదు. కనుక శరీరం వల్ల కర్మ వచ్చింది అని చెప్పడానికి వీల్లేదు. అసలు శరీరాలు ఇవ్వడానికి స్త్రీగా పుట్టు, పురుషుడిగా పుట్టు అని చెప్పి ఎవరు నిర్ణయిస్తారు? ఏ ఆధారం చేసుకొని ఆయన నిర్ణయిస్తారు? పోనీ పుట్టించాడు అందరినీ స్త్రీలనే పుట్టించవచ్చుగా, అందరు పురుషుల్నే పుట్టించవచ్చు కదా. ఈ గొడవలన్నీ ఎందుకు? ఇన్ని ప్రశ్నలు వస్తాయి. దేవుడే పుట్టించాడు అంటే ఒకడు దరిద్రుడుగా, ఒకడు ధనవంతుడుగా ఎందుకు పుట్టించాడు అని ప్రశ్న వస్తుందా రాదా? అప్పుడు దానికే సమాధానం చెప్తావు. చూసారా? అందుకని మన కర్మే మన జన్మకు కారణం అని చెప్పి ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే ప్రాబ్లం ఏమిటంటే ఆ కర్మ ఎట్లొచ్చిందనే ప్రశ్న వస్తుంది, దానికి కారణం అనే ప్రశ్న వస్తుంది. ఎప్పుడన్నా ఆలోచించామా? తలకాయ ఊపి ఊపి రొబ్బు రోడ్లాగా పత్రంలాగా తిప్పి తిప్పి ఎంతకాలం జీవిస్తాం? బుద్ధిని అణిచేసి, బుద్ధిని పనిచేయనివ్వకుండా జనం ఆలోచన పరులు కాకుండా జీవించడం తేలిక, ఆలోచించడం చాలా కష్టం. ఇది ఆలోచించడానికి బుర్ర తిరుగుతుందన్నమాట, మెదడు తిరిగిపోతుంది ఆలోచించడానికి. అందుకని చాలామంది స్థూలంగా ఉంటుంది వాళ్ళ మనస్సు, సూక్ష్మంగా ఉండదు. అందరికీ సూక్ష్మంగా ఉండే వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు 2 అయినాయి కదా. కర్మ నుంచి శరీరం వచ్చిందా, శరీరం నుంచి కర్మ వచ్చిందా అన్నది 2 దోషమే. ఎందుకంటే కేవలం కర్మ నుంచి శరీరం రాలేదు. ఎందుకంటే కర్మ చేయాలంటే శరీరం ఉండాలి. లేదు, శరీరం వల్ల కర్మ వచ్చిందంటే ఆ శరీరం ఎట్లొచ్చింది, దేని ఆధారంగా ఎవరిచ్చారు అంటే భగవంతుడు ఇచ్చాడంటే అదొక దోషం అవుతుంది. కనుక శరీరం నుంచి కర్మ వచ్చింది కూడా అనలేవు. 2 అయిపోయింది, రూల్డ్ అవుట్. 14వ కారికలో. 15వ కారికలో ఏం చెప్తున్నారు? హేతోరాధి ఫలం ఏషాం ఆదిర్హేతు ఫలస్య చ తథా జన్మ భవేత్ తేషాం పుత్రాత్ జన్మ పితుర్యథ. అలా కాదండి. ఇప్పుడు మనం ఇలా అడిగేటప్పటికి ఏం చేస్తాడు? ఇంకొక మార్గం వెతుక్కుంటాడు. ఎవరు? ఆ కర్మ సిద్ధాంతం చెప్పే వ్యక్తి. మనం ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, ఈ తప్పు ఉంది, ఈ దోషం ఉందంటే అలా కాదు, కర్మ జన్మ ఒకటి ముందు ఒకటి వెనకని లేదు. ఇద్దరు ఒకరికొకరు కలిసి ఈ సృష్టికి కారణమైనారు అనే ప్రశ్న. 3వ ప్రశ్న, కార్యకారణ సంబంధం ఎలా ఉంటే ఒకరికొకరు అయితేనే కార్యకారణ సంబంధం. పుత్రుడు అంటే పుత్రుడు తండ్రికి కొడుకు, కొడుకుకి తండ్రి
ఒకళ్ళకొకళ్ళు. కర్మ ముందా జన్మ ముందా ఈ గొడవంతా ఎందుకు మనకు? కారణం ముందా కార్యం ముందా? కారణం వల్ల కార్యం వచ్చిందా, కార్యం వల్ల కారణం వచ్చిందా అంటే కర్మ జన్మ. జన్మ వల్ల కర్మ వచ్చిందా, కర్మ వల్ల జన్మ వచ్చిందా, ఇవన్నీ వద్దు మనకు. కారణం వల్ల కార్యం, కార్యం వల్ల కారణం కాదు. వాడిద్దరు ఒకరికొకరు కలిసి ఈ సృష్టికి కారణమైనారు. కార్యకారణం కర్మ జన్మ రెండు కలిసి అనేది భావన. ఇప్పుడు మూడవది, ఒకరికి ఒకరు కారణం అని చెప్పగలమా? తండ్రికి కొడుకు కారణం, కొడుకుకు తండ్రి కారణంలాగా జన్మకు కర్మ కారణం, కర్మకు జన్మ కారణం. పుత్ర పితృ అంటే ఇక్కడ పితుహు అంటే తండ్రి. పుత్రాత్ జన్మ పితుర్యథ అంటే పుత్రుడి నుంచి తండ్రి పుట్టినట్టుగా. ఒకరికొకరు అంటే తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి తండ్రి. ఎట్లా జరుగుతుంది? తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి తండ్రి పుడతాడా ఏంటి ఎక్కడన్నా? కర్మకు జన్మ కారణం, జన్మకు కర్మ కారణం, ఒకరికొకరు కారణం అంటే అది ఎలా ఉంటుందంటే గౌడపాదాచార్యుల వారు అడుగుతున్నారు, కొడుకుకి తండ్రి పుట్టినట్లే ఉంటుందన్నాడు. అంటే కార్యం నుంచి కారణం పుడుతుందా? కొడుకు కార్యం, తండ్రి నుంచి పుట్టాడు. ఆ కొడుకు తండ్రికి కారణం అవుతాడా? మళ్ళీ కాలేడు. కనుక ఒకరికొకరు కారణం అనడానికి వీల్లేదు అంటున్నారు ఈ యొక్క కారికలు. పితృహు పుత్రాత్ జన్మ పితుర్యథ. ఇప్పుడు కర్మ జన్మ ఇద్దరు ఒకరికొకరు కారణం అంటే కర్మ శరీరం కార్యకారణం. కర్మ శరీరం కార్యకారణం అంటే ఒప్పుకుంటాం. కర్మ వల్ల జన్మ వచ్చింది, జన్మ వల్ల కర్మ వచ్చిందంటే ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఒకరికొకరు కారణం అంటే కర్మకు జన్మ కారణం, జన్మకు కర్మ కారణం ఒకేసారి. ఒకేసారి అంటే ఎట్లా అవుతుంది? అది వీలు కాదు కదా అని అడుగుతున్నారు. ఇందులో తండ్రి కొడుకు నుంచి తండ్రి పుట్టినట్లయినది. కొడుకు నుంచి ఇప్పుడు జన్మకి కర్మ కారణం అండి, జన్మ వల్ల కర్మ చేశాం. ఇప్పుడు ఈ కర్మ అనేది ఏమిటి? జన్మ అనేటువంటి తండ్రి లాంటివాడు, అవునా? కర్మ అనేటువంటిది పుత్రుడు లాంటివాడు. ఇప్పుడు నువ్వేమన్నావు? కర్మ జన్మ ఇద్దరికి ఒకరికొకరు కారణం అయితే అప్పుడు పుత్రుడు లాంటి కర్మ వల్ల జన్మ వచ్చిందని అవుతుంది. పుత్రుడు లాంటి కర్మ వలన తండ్రి లాంటి జన్మ వచ్చినది అవుతుంది. అంటే తండ్రి పుట్టినట్లు అవుతుంది. అది దోషమే, మూడో దోషం. నాలుగవ దోషం 16వ కారికలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే సంభవేత్ హేతుఫలయో ఏషితవ్య క్రమస్త్వయ. క్రమంగా అంటే ఒకరి తర్వాత కారణం కార్యం. కర్మకి శరీరం కారణం, శరీరానికి కర్మ కారణం అని నువ్వంటే కర్మ శరీరం ఒకేసారి క్రమస్త్వయ అన్నారు. అంటే క్రమంగా త్వయ కర్మ శరీరం యుగపత్. ఇది రెండోది. యుగపత్ అనేది ఇక్కడ రెండు చూసుకోవాలి. యుగపత్ అంటే ఒకేసారి. ఇందాక ఒకరికొకరు అన్నాం, ఇప్పుడు ఒకేసారి. యుగపత్ అంటే ఒకేసారి. కర్మ జన్మ ఒకేసారి అంటే తండ్రి కొడుకు ఒకేసారి పుట్టినట్లయింది. అర్థమైందా? తండ్రి కొడుకు ఒకేసారి పుడితే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంది నువ్వు చెప్పేది. లేకపోతే ఏం చెప్పారు కింద రెండో లైన్లో? అసంబంధ విషాణవత్ అన్నారు. ఇద్దరు ఒకేసారి పుట్టారనుకోండి, వాళ్ళకి కార్యకారణ సంబంధం ఎలా చెప్తావు? ఇప్పుడు 2 కొమ్ములు పుట్టినాయి ఆవుకి. ఈ 2 కొమ్ములు పుట్టినప్పుడు ఒకేసారి పుట్టినప్పుడు ఈ కొమ్ముకి సంబంధం ఉంటుందా? కార్యకారణ సంబంధం ఉంటుందా? ఈ మొదటి కొమ్ము వల్ల రెండో కొమ్ము వచ్చింది. కొమ్ము అంటే తెలుసుగా, మొదటి కొమ్ము వల్ల రెండో కొమ్ము వచ్చింది. ఎందుకంటే ఒకేసారి కదా. ఇప్పుడు ఒకేసారి అన్నప్పుడు దీనికి ఇది కారణం అని చెప్పగలవా? వీళ్ళిద్దరూ ఒకేసారి వచ్చారు, ఒకేసారి పుట్టారు. కమల పిల్లల్లాగానే కమల పిల్లలు ఒకేసారి పుడతారు. పుట్టినప్పుడు వీడు కారణం అని చెప్తారా? 2 కొమ్ములు ఒకేసారి పుట్టినప్పుడు. విషాణం అంటే కొమ్ము, శశ విషాణం, లేకపోతే ఆవు కొమ్ము, కుందేటి కొమ్ము, ఏదో దాని కొమ్ము. అసంబంధ అంటే సంబంధం లేదు వాళ్ళిద్దరికి.
వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉంటుందండి? కార్యకారణ సంబంధం ఉంటుందా? మొదటి కొమ్ము వల్ల రెండో కొమ్ము వచ్చింది, లేకపోతే రెండో కొమ్ము వల్ల మొదటి కొమ్ము వచ్చింది చెప్తావా? ఎందుకంటే యుగపత్, వాళ్ళిద్దరు ఒకేసారి వచ్చారు. ఒకేసారి వచ్చిన వాడు ఒకడికి ఒకడు కారణం కాలేడు. అందుకని కర్మ జన్మ ఇద్దరు ఒకేసారి వచ్చారు అనగలవా? రాలేదు. ఒకరికొకరు వచ్చారు అనగలవా? రాలేదు. కర్మ జన్మకి కారణం అంటావా? ఆ కర్మ రాలేదు. జన్మ కర్మకు కారణం అంటావా? ఆ జన్మ ఎట్లొచ్చిందో చెప్పాలి. నేను ఎన్ని కర్మలు చేశానో, ఎన్ని పాపాలు చేశానో, పెద్ద పీపుల్ ఏదో తెలిసినట్లుగానే మాట్లాడతాడు. నా పాపాలన్నీ కరిగిపోతాయి. అందుకని గురువులు నమస్కారించి కాళ్ళు తాకి మరీ నమస్కారం చేస్తే కర్మలన్నీ కరిగిపోతాయిట. శాస్త్రం ఉంటుంది కర్మ ఎక్కడుంది కరిగిపోవడానికి అని అడుగుతోంది. ఎంత పిచ్చివాళ్ళం చూసారా మనం. కనుక పిచ్చివాళ్ళుగా ఉన్నప్పుడు పిచ్చివాళ్ళుగానే ఉంచుతుంది శాస్త్రం. నువ్వు ఎదిగే వరకు, నీకు బుద్ధి వచ్చే వరకు అంతే. 4 అయినాయా ఇప్పటికీ? 5వది ఏంటంటే తర్వాత కారికలో 17, 18. 17లో ప్రశ్న వేస్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ఉత్పద్యమాన సన్ ఫలాత్ తే హేతు న ప్రసిద్ధ్యతి. కర్మ అనేటువంటిది అది ముందు ఉండడం అనేది లేదు. కర్మ ముందు ఉండడం, జన్మ తర్వాత రావడం అనేది లేదు. హేతు న ప్రసిద్ధ్యతి ఫలాత్. ఫలానికి ముందు హేతు అంటే ఇక్కడ కర్మ. కర్మ అనేటువంటిది శరీరం జన్మ ఉన్న తర్వాత ఏదైతే శరీరం వల్ల వచ్చిన కర్మ, ఈ శరీరం రాకముందే ఉండడానికి సాధ్యమవుతుందా అని అడుగుతున్నారు. శరీరం రావడానికి కారణమైన కర్మ శరీరం పుట్టడానికి ముందే ఉంటుందా? ఇక్కడ అదే ప్రశ్న. ఇందాక చెప్పిందే అడుగుతున్నారు. ఇక్కడ ఆయన క్వశ్చన్ వేస్తున్నారు. న ప్రసిద్ధ్యతి. ఏ జన్మ ఉంటే కర్మ చేయగలుగుతామో ఆ ఫలం అనేటటువంటి కర్మ ఈ శరీరానికి ముందే ఉండడం అనే ప్రశ్న లేదు. కనుక కథం హేతు అప్రసిద్ధ ఉత్పాదయతి. మొదటి లేని కర్మ యుక్తిపరంగా మనం చూస్తే యుక్తిపరంగా నిర్ణయించడం సాధ్యం కాదు. అప్రసిద్ధ అంటే యుక్తిపరంగా. ఈ అచేతనమైనటువంటి జగత్తు కర్మకి కారణం కాదు. ఈశ్వరుడు నీ యొక్క కర్మకి కారణం కాదు. ఇప్పుడు ఈ కర్మకి ఎవరండి కారణం అంటే ఈ ప్రపంచమే కారణం అండి. నా చేత అన్ని కర్మలు చేయిస్తుందంటావంటే అది జడం. ఆ ప్రపంచం నిన్నేం కర్మలు చేయించదు. లేదు లేదు భగవంతుడే కారణం, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు, ఆయనే చేయిస్తున్నాడు అన్ని అని అంటావా? ఆయన ఎందుకు చేయిస్తాడు? ఆయన కర్మలు నిన్ను చేయించడు. కనుక కర్మలు ఎవరు చేయిస్తున్నాడు? ప్రపంచం వలన కర్మలు జరగడం లేదు, ఈశ్వరుడి వల్ల కర్మలు జరగడం లేదు. మరి ఎలా చేస్తున్నావయ్యా అన్న. అది చెప్పు, నేను అదే కదా అడుగుతున్నాను, చెప్పు. మరి నువ్వే కదా కర్మ సిద్ధాంతాన్ని పట్టుకొని కూర్చున్నావు అంటే వేదంలో చెప్పింది కదండి అన్నాడు. వేదంలో చెప్పింది నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. ఇలా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలగాలి. మనం చెప్పలేనప్పుడు మన ఆలోచనలో ఏదో దోషం ఉంది అని అర్థం, మనకు సరిగా అర్థం కాలేదని అర్థం. అర్థమైందా? మనకు సరిగా అర్థం కాక ఊరికే తల ఆడిస్తున్నాం అట్లా. అది అందుకని ప్రశ్న వేస్తున్నారు గౌడపాదాచార్యుల వారు. కనుక మొదట ఈ బ్రహ్మమే జగత్తుకి కారణం అని చెప్పి ఊరికే చెప్తాం. నిజంగా బ్రహ్మ కారణం కాదు అంటే పరమాత్మ కారణం కానే కాదు. మరి ఎవరండి కారణం అన్నారు. అసలు ఎవరు కారణం కాదు, ఎవరు కారణం కాదు. కాదులేండి కారణమే అన్నాడు. ఎట్లా కారణం అంటే 18వ కారికలో ఇంకొక మార్గం చెప్తున్నారు. అదే మార్గం అంటే 5వ మెట్టు. 5వ మెట్టు అంటే 4 అయిపోయినాయి ఇంతవరకు. ఒకరికి ఒకేసారి రావడం కానీ, ఒకరికొకరి వల్ల కానీ, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక రావడం కానీ ఇట్లాంటివన్నీ లేదు. కర్మ జన్మ ఇవన్నీ లేవు. మరి 5వ పద్ధతి ఏమిటన్నాడు. కాదు ఇవన్నీ కాదు, ఇంకొక పద్ధతి ఉందన్నాడు. ఏమిటయ్యాదంటే శరీరం, మొదటి శరీరం, ఒక శరీరం నుంచి కర్మ 1 పుడుతుంది, కర్మ 1 నుంచి శరీరం 2 పుడుతుంది, శరీరం 2 నుంచి కర్మ 2 పుడుతుంది, కర్మ 2 నుంచి శరీరం 3 పుడుతుంది, శరీరం 3 నుంచి 3వ శరీరం నుంచి. ఏమిటి శరీరం 3 అంటే? మొదటి శరీరం నుంచి
ఒకటో కర్మ పుడుతుందండి. ఒకటో కర్మ నుంచి రెండో శరీరం పుడుతుంది. రెండో శరీరం నుంచి రెండో కర్మ పుడుతుంది. రెండో కర్మ నుంచి మూడో శరీరం, మూడో శరీరం నుంచి మూడో కర్మ నుంచి నాలుగో శరీరం, నాలుగో శరీరం నుంచి నాలుగో కర్మ. ఇలా చైన్గా పెట్టుకుంటూ పోదామన్నాడు. అక్కడ దోషం పట్టుకుంటా అన్నాడు గౌడపదాచార్యులు వారు. ఏమిటి అంటే శరీరానికి కర్మ ఉంటేనే. ఈ ఐదో దానికి ఏం చెప్తున్నారంటే కర్మ శరీరం చైన్ గొలుసు. ఓకే, గొలుసు ఇది చైన్ అంటారు దీన్ని, ప్రవాహం అన్నారు. కర్మ శరీరం చైనే కారణం. కర్మ కారణం కాదు, జన్మ కారణం కాదు. కర్మ జన్మ గొలుసు కారణం అన్నాడు. చూడండి ఎంత తెలివితేటలు. ఇందాక కర్మ కారణం అంటేనేమో ఎట్లా వచ్చిందన్నాం, జన్మ కారణం అంటే అసలు జన్మ ఎట్లా వచ్చిందని అడిగాం. ఒకళ్ళకొకళ్ళు కారణం అంటే దోషం అన్నాం, ఒకేసారి అంటే కూడా దోషం అన్నాం. ఇట్లా కాదు, మొదటి శరీరాన్ని నుంచి మొదటి కర్మ నుంచి రెండో శరీరం, రెండో శరీరాన్ని నుంచి రెండో కర్మ, ఇట్లా చెప్పుకుంటూ ప్రవాహంలాగా చెప్తే, గొలుసులాగా చెప్తే ఒకదానికి ఒకటి అన్నాడు. అలా చెప్పినా దోషమే అన్నాడు. ఏమిటి ఆ దోషం అంటే కర్మ శరీరం ఈ చైన్లో నుంచి ఎవరు ముందు అది చెప్పాలి. కర్మ శరీరం ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్లో నేను అడుగుతున్నాను, కర్మ ముందా చైన్లో జన్మ ముందా? ఇప్పుడు కర్మ జన్మ చైన్ అండి. నేను అడుగుతున్నాను, ఈ రెండింటిలో ఎవరు ముందు? కర్మ ముందా జన్మ ముందా? చైన్ కూడా. కనుక చైన్ అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు గొలుసు వేసుకుంటాం కదా, గొళ్ళెం రెండు గొళ్ళెలు. చైన్ ఎక్కడుందండి? ఒకటో గొళ్ళెం, రెండో గొళ్ళెం, మూడో గొళ్ళెం, నాలుగో గొళ్ళెం. చైన్ ఎక్కడుంది? కనుక ఆ చైన్ అనేటువంటిది మన యొక్క ఊరికే మాటల మీద ఉంది, కానీ ఆ చైన్ అనేది ఎక్కడా లేదు. కర్మ జన్మే ఉంది. కనుక కర్మ ముందా జన్మ ముందా ఆ గొలుసులో నాకు చెప్పాలి అని మనం ప్రశ్న వేస్తాం. ఏమిటా ప్రశ్న అంటే కర్మ శరీరం చైన్లో ఇప్పుడు శరీరం ముందా, కొబ్బరి చెట్టు ముందా, కొబ్బరికాయ ముందా? కొబ్బరి చెట్టు ముందా, కొబ్బరికాయ ముందా? ఏది ముందు వచ్చిందండి? వెలక్కాయ పడ్డట్లే గొంతులో. కొబ్బరికాయ ముందు వచ్చిందండి అన్నారనుకోండి. ఏమంటే కొబ్బరి చెట్టు లేకుండా ఎట్లా వస్తుంది అన్నాడు. చెప్పండి. అది మాండూక్య క్లాస్ అంటే. అర్థమైందా ఇప్పుడు? దీనికి సమాధానం లేదు. ఈ చైన్లో కర్మకి జన్మ కారణమా, జన్మకి కర్మ కారణమా, కొబ్బరి బోండానికి కొబ్బరి చెట్టు కారణమా, చెట్టుకి కొబ్బరి బోండం కారణం అంటే ఏం చెప్తావు? ఏం మాటలే చెప్పలేవు. తెలియదండి అంటాం, అంతేనా? కనుక నీ కర్మ జన్మ కూడా అంతే, కొబ్బరి బోండం చెట్టులాగానే. కర్మ వల్ల జన్మ వచ్చిందా, జన్మ వల్ల కర్మ వచ్చిందంటే చైన్ అన్నావు కదా, చైన్ ఎక్కడుంది? కర్మ జన్మ లేకుండా. కర్మ జన్మ లేకుండా చైన్ అనేది ఎక్కడుందయ్యా నాయన? మొదటికే మోసం. మళ్ళీ కర్మ జన్మ ప్రాబ్లమే. చైన్ అనేది, ప్రవాహం అనేది లేనే లేదు. కుటుంబం అనేది ఎక్కడుందండి మనుషులు కాకుండా? చెప్పండి. కుటుంబం అంటాం. ఏమిటి కుటుంబం? వ్యక్తే కదా కుటుంబం. ఎట్లా ఉందంటే వ్యక్తుల నుంచి రాలేదండి కుటుంబం, కుటుంబం నుంచి అందరూ పుట్టారంటాడు. ఎట్లా ఉంది ఇది? ఎట్లా ఉంటుందంటే మనిషి నుంచి, వ్యక్తి నుంచి వ్యక్తి పుట్టలేదు, కుటుంబం నుంచి పుట్టింది అన్నాడు. అలా ఉంది ఇది. ఇప్పుడు చెప్పింది ఐదోది ఎట్లా ఉంది? ప్రవాహం చైన్ అంటే ఎలా ఉంటుందంటే కుటుంబం నుంచి అందరూ పుట్టారన్నారా. ఈ కుటుంబం అంటే ఎవరు నాయన? వ్యక్తే కదా కుటుంబం. వ్యక్తులు లేకుండా కుటుంబం ఎక్కడుంది? కుటుంబం నుంచి అందరూ పుట్టారా, వ్యక్తి నుంచి అందరూ పుట్టారా? వ్యక్తి నుంచి పుట్టారు. అంతేగాని కర్మ జన్మ చైన్ నుంచి వచ్చారా అందరూ? కర్మ నుంచి జన్మ నుంచి వచ్చారా? అట్లాగనమాట. కనుక ఈ 18వ కారికలో అది చెప్పారనమాట. కతరత్ పూర్వ నిష్పన్నం. వీళ్ళిద్దరిలో కర్మ జన్మ చైన్లో ఎవరు ముందు? చైనే అన్నావు. చైన్ అనేది ఎక్కడుంది కర్మ జన్మ కాకుండా? ఎవరు ముందు చెప్పు నువ్వు? కర్మ ముందంటావా? జన్మ లేకుండా కర్మ రాదు. జన్మ ముందంటావా? కర్మ లేకుండా జన్మ రాదు. కనుక అవుట్. ఏమిటి స్వామిని బుర్ర తిరిగిపోతుంది.
ఏం లేదు, సింపుల్. ఓకే, కనుక యస్య సిద్ధి అపేక్షయా అన్నారు. ఇది 5వ దానికి ఆన్సర్ అన్నమాట. దీనికి సమాధానం లేదు. విత్తనం ముందా చెట్టు ముందా అంటే ఏం చెప్తావు నాయన, చెప్పలేవు. కనుక తర్వాత 6వది మనం చేర్చుకోవాలి ఇందులోనే. 18వ కారికలోనే 6వది గౌడపాదాచార్యుల వారు చెప్పలేదు, కానీ శంకరాచార్యుల వారు ఇక్కడ వ్రాస్తారు. 6వ విషయం చెప్తాడు. ఏమండి, ఈ కర్మ ముందు జన్మ ముందు ఇవన్నీ అడక్కండి మమ్మల్ని, ఇదంతా అనాదండి, ఎప్పటి నుంచో వస్తున్నది, అనాది, దానికి మొదలు లేదు, మొదలు లేదు, కర్మకి మొదలు లేదు, జన్మకు మొదలు లేదు, కనుక అవి ఎప్పటి నుంచో వస్తున్నాయి కనుక వస్తూనే ఉంటాయి అని అంటావా? కర్మ అనాది, జన్మ అనాది, కనుక అనాది కర్మ అనాది జన్మ గొలుసు అని అన్నావు అనుకో. అట్లా అంటే కార్యకారణం, కార్యానికి ముందు కారణం ఉండాలి, కార్యానికి ముందు కారణం ఉండాలి. కార్యానికి ముందు కారణం అంటే ఏమిటి అర్థం? ఒక వస్తువు రావడానికి ముందు, గొలుసు రావడానికి బంగారం ముందు ఉండాలి. ఈ కుండ రావడానికి ముందు ఏముండి ఉండాలి? మట్టి ఉండి ఉండాలి. అంటే కార్యం రావడానికి ముందే ఏముండి ఉండాలి? కారణం ఉండాలి. కారణం లేకుండా కార్యం ఎట్లా వస్తుంది? బంగారం లేకుండా గొలుసు వస్తుందా? ఏమండి, గొలుసు వచ్చిన తర్వాత బంగారం వచ్చిందంటారా? గొలుసు వచ్చిన తర్వాత బంగారం వచ్చిందంటారా? అన్నారు కదా. అంటే ప్రతి కార్యానికి ముందు దాని కారణం ఉండి ఉండాలి. కారణం ముందు ఉంటేనే కార్యం తర్వాత వస్తుంది. అవునా? నువ్వు చెప్పిన ప్రకారం కార్యకారణం అంటే కనుక ఇప్పుడు నాకు ఏది ముందు చెప్పాలి? నువ్వు ఏది ముందో చెప్తే అది కారణం అయిపోతుంది, ఏది తర్వాత చెప్తే అది కార్యం అవుతుంది. ఇప్పుడు ఈ కారణం ఎట్లా వచ్చిందని అడుగుతాను నేను. ఇప్పుడు తల్లిదండ్రులు కారణం మనకు, మనం కార్యం, పిల్లలం ప్రోడక్ట్స్ లాంటి వాళ్ళం. ఇప్పుడు తల్లిదండ్రులు కారణమా కార్యమా? నువ్వు కారణం చెప్పడానికి వీల్లేదు, చూసావా? ఎందుకని? వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా పోలిస్తే వాళ్ళతో చూస్తే వాళ్ళు కార్యం అవుతారు. అప్పుడు తల్లిదండ్రులు కార్యకారణం అని అనగలవా? వాళ్ళు కారణం అని అనలేవు, వాళ్ళు కార్యము అని అనలేవు. ఎందుకంటే కార్యకారణం, వాళ్ళు కారణము కావచ్చు, కార్యము కావచ్చు. అది కార్యకారణ సంబంధం అనేటువంటిది నువ్వు వివరించి చెప్పలేవు సంబంధం. అర్థమైందా? అట్లా ఉంటుంది ఈ సంబంధం. నువ్వు చెప్పేది అనాది అంటే ఇక్కడ అనాది అని చెప్పడం వల్ల వచ్చేది, అనాది అవ్వడం వల్ల ఏమిటి నష్టం అంటే, అనాది కార్యం శరీరం గొలుసు, సృష్టి కారణం అనుకుందాం. అనాది శరీరం అనేటువంటి గొలుసు నుంచి సృష్టి కారణం అయిందనుకోండి. అది శరీరం నుంచి సృష్టి అనేది వచ్చింది అని అన్నాం అనుకోండి, కారణం అనుకుందాం సపోజ్. ఇప్పుడు దానికి ముగింపు ఉండాలి కదా. సరే, అనాదేనండి, ఎప్పుడూ ఉన్నది. అలా అంటే ఏమిటి దోషం? చూడండి, 6వ దానికి దోషం చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్నది, చాలా కాలంగా ఉన్నది, దానికి ఆది అనేది లేదు, ఎప్పుడు ఉంటూనే ఉంది. ఏమిటది? జన్మ కర్మ ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. అలా అన్నారనుకో, అప్పుడు నీకు మోక్షం వస్తుందా? వాటికి మొదలు చివర లేదన్నావు, అనాది అన్నావు, ఇంకా మోక్షం ఎట్లా వస్తుంది? ఎప్పుడు జన్మ, ఎప్పుడు కర్మ, ఎప్పుడు జన్మ, ఎప్పుడు కర్మ జన్మ, కర్మ జన్మ. ఇంకా అప్పుడు మోక్షం అనే పదం వాడుతున్నారు కదా, అందరు చెప్తారు కదా మోక్షం మోక్షం అని. ఏమిటి? ఈ జన్మ నుంచి విముక్తి మోక్షం. ఇప్పుడు నువ్వు అనాది అంటే ముక్తి ఎక్కడుంది నాయన? చూసారా? అనాది అంటే దానికి ఆది లేదు, ఎప్పుడు ఉన్నది అంటే నువ్వు ఎప్పుడు పుడుతూనే ఉండాలి. ఇంకా జన్మ నుంచి నీకు ఎక్కడి నుంచి ముక్తి ఎక్కడుంది? నాకు మోక్షం కావాలండి, ఇంకా పునర్జన్మ వద్దు అంటుంటారు కదా. శాస్త్రంలో మోక్షం చెప్పబడిందా లేదా? నువ్వు కర్మ జన్మ అనాది అంటే శాస్త్రం చెప్పిన మోక్షాన్ని ఏం చేస్తావు? అవునా? అప్పుడు అనిర్మోక్ష ప్రసంగ అవుతుంది. అనాది కనుక అంటే నువ్వు మోక్షం అనే ప్రశ్నే లేదు. అప్పుడు శాస్త్రంలో చెప్పిన మోక్షం అనేటువంటిది దొరుకుతుందా? దొరకదు. అంటే కనుక ఏం చేయాలి మనం? వేదాంతం క్లాస్కి అక్కర్లేదు, అందరూ అనాదే కాబట్టి ఎట్లాగో మండి పుడతాం, ఇంకెందుకు క్లాసుకు పోవడం? మోక్షం లేదు, ఏం లేదు.
అర్థమైందా? అనిర్మోక్ష ప్రసంగ అని పేరు దీనికి. లేదండి అట్లా కాదు, అనిర్మోక్ష ప్రసంగ వద్దని చెప్పి నువ్వు ఒకవేళ మోక్షం కాకుండా మోక్షం ఉంది అని అన్నావు అనుకో, ఇంకొక సమస్య. ఇందాకేమన్నా అనాది అనడం వల్ల ఎప్పుడూ పుడుతూనే ఉంటారు కనుక మనకు మళ్ళీ జన్మ ఉంటుంది, పునర్జన్మ ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే అనాది కనుక దానికి ఇది లేదు అంటే మోక్షం రాదు, అనిర్మోక్ష ప్రసంగ అన్నాం. ఇప్పుడు దానివల్ల శాస్త్రానికి దోషం అవుతుంది. ఎందుకంటే శాస్త్రంలో మోక్షం గురించి చెప్పబడింది. మోక్షం అంటే ఏమిటి? జన్మరాహిత్యం. వైకుంఠం పదవాసులకు వెళ్తారు, జన్మరాహిత్యం అండి వైకుంఠానికి వెళ్తే అంటాడు. అంటే జన్మరాహిత్యం అంటే ఏమిటి? అది అనాది కాదనే కదా అర్థం. అప్పుడు అనాది కాదు, జన్మరాహిత్యం ఉన్నది కనుక, అంటే మోక్షం ఉన్నది కనుక నేను అనిర్మోక్ష ప్రసంగానికి ఒప్పుకోను అన్నావనుకో, ఓకే, అనాది అయినప్పటికీ కూడా మోక్షం వస్తుంది అన్నావనుకో, సరే మోక్షం వస్తుంది అనుకుందాం. ఎప్పుడు వస్తుంది మోక్షం? మంచి పుణ్యకర్మలన్నీ చేయగా కర్మలన్నీ కరిగిపోయి మోక్షం వస్తుంది అన్నాడు. వాళ్ళు చెప్పేదేంటి? అన్ని పుణ్యకర్మలు చేసి రోజు గంట కొట్టి గుళ్ళో ఆరతులు ఇచ్చి పుణ్యకర్మలు చెయ్యి, నీ పాపకర్మలన్నీ కరిగిపోతాయి. కరిగిన తర్వాత ఏమవుతుంది? నీకు మోక్షం వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ 1కి వస్తుంది. ఏప్రిల్ 1కి మోక్షం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? కర్మ కరిగిపోయి మోక్షం వచ్చింది, శరీరం పోయింది. ఇప్పుడు మోక్షం వచ్చింది కదా, ఏప్రిల్ 1 వచ్చింది. ఏప్రిల్ 1 పోతుందా పోదా? ఏప్రిల్ 1 ఎప్పుడు ఉంటుందా? వారం రోజుల్లో వస్తుంది. ఏప్రిల్ 1 వస్తే ఎప్పుడు ఏప్రిల్ 1 ఉంటుందా? ఉండదు కదా. అదేమవుతుంది? ఏప్రిల్ 1 పోయి ఏప్రిల్ 2వ వస్తుంది. అట్లాగే వచ్చిన మోక్షం ఏప్రిల్ 1 వచ్చింది కదా, ఏప్రిల్ 2వ పోతుంది. అందుకని ఏదైనా నిజంగా జరగని దానికి ఏప్రిల్ 1 అని చెప్తుంటారు. ఏప్రిల్ ఫూల్ అంటారు. నువ్వు ఫూల్ అయిపోతావు. మోక్షం వచ్చింది అంటే పోతుంది. పోయే మోక్షం నాకెందుకయ్యా? నేనేదో స్వర్గానికి పోతే మళ్ళీ తిరిగి వస్తానన్నావని చెప్పే కదా నేను మళ్ళీ మోక్షం క్లాస్కి వచ్చాను నీకు. లేకపోతే స్వర్గానికి పోయినా కూడా మోక్షం అంటే స్వర్గం అనుకుంటున్నారు కదా. మనం ఏం చెప్పాము? క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. అక్కడ పుణ్యం కరిగిపోగానే నిన్ను వాళ్ళు బయటికి నెడతారు కనుక నువ్వు బయట అక్కడికి వెళ్ళొద్దు, నాకు స్వర్గం వద్దు, ఇక్కడికే వస్తాను, నేను క్లాసుకి వస్తాను, మీరు ఏదో మోక్షం ఇస్తా అన్నారు కదా అని అంటే, సరే నేను ఇస్తే మోక్షం ఈ ఫలానా టైంకి వచ్చిన మోక్షం పోతుందా పోదా? ఏదైతే వస్తుందో అది పోతుంది. ఇప్పుడు మోక్షం కూడా పోతుంది. మోక్షం పోయిందంటే ఏమొచ్చింది? మళ్ళీ జన్మ వచ్చింది. మళ్ళీ మోక్షం వచ్చిన మోక్షం పోతుందా లేదా? 1వ తారీఖు వచ్చిందండి, పోతుందా లేదా? 2వ తారీఖు వస్తుంది, అవునా? వచ్చిన మోక్షం పోతుంది. పోయింది అంటే మోక్షం పోయిందంటే ఏమొచ్చింది అర్థం? జన్మరాహిత్యం అనేది మోక్షం. జన్మరాహిత్యం అనే మోక్షం వచ్చి పోయిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? జన్మ. అంటే అది అశాశ్వతమైన మోక్షం. కనుక నువ్వు చెప్పేది ఎక్కడ కొంచెం కూడా ఎక్కడ వినడానికి కూడా సొంపుగా లేదబ్బా అనిపిస్తుంది. కర్మ జన్మ ఒకేసారి రావడం, లేకపోతే ఇద్దరు ఒకేసారి ఒకరికొకళ్ళు రావడం, అనాథని చెప్తావు కాసేపు, లేదా ఒకదాని నుంచి ఒకటి మళ్ళీ చైన్ లాగా అంటావు. ఇదంతా చూస్తే నీకేదో కన్ఫ్యూషన్గా ఉంది. అసలు నువ్వేది చెప్పలేకపోతున్నావు సరిగ్గా అని అంటున్నారు గౌడపాదాచార్యుల వారు అతన్ని. ఎవరిని? ద్వైతిని. ఎవరు ఆ ద్వైతి? కర్మ సిద్ధాంతంని పట్టుకుని నిజంగానే కర్మ వల్ల అందరూ పుట్టారని అంటున్నావే, అది శాస్త్రంలో చెప్పింది అంటున్నావే, అది అధ్యారోపం. అది కల్పించబడింది. కర్మకు జన్మ కారణం, జన్మకు కర్మ కారణం. అంటే అసలు ఈ కార్యకారణ సంబంధం నుంచి నువ్వు బయటపడాలి. మోక్షం కావాలి అంటే మోక్షం అనేది శాస్త్రం ఇవ్వదు నీకు. అది 19వ తారీఖు నుంచి చూడండి. 19, 18 ఇంతటితో ఈ ఆన్సర్లు అయిపోయినాయి. కనుక చివరి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరందరూ ఇవన్నీ చెప్పారు కదండి, మోక్షం ఇదంతా కర్మ సిద్ధాంతం, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, పెద్ద లిస్టుగా చెప్పారంటే అవన్నీ ఎల్కేజీ లెసన్స్. నిజం కాదు. అర్థమైందా? మొదటి క్లాసులో చెప్తే నువ్వు నమ్మవు.
కర్మ లేదు అంటే మీరు లేరు పోండి అంటారు గురువు గారిని. ఎవరు వస్తారు క్లాసుకి? అవునా? కర్మ లేదు అంటే ఎవరు నమ్మరు. కనుక కర్మ మొదలు లేదని చెప్పలేవు. శరీరం మొదలు ఉన్నదని చెప్పలేవు, లేదని చెప్పలేవు. ఉన్నది అని చెప్తేనే ఒక ప్రాబ్లం, లేదని చెప్తే మరొక ప్రాబ్లం. కనుక ఈ కార్యకారణ సంబంధం అనేటటువంటిది ఒక భ్రమ. కర్మకు జన్మ కారణం, జన్మకు కర్మ కారణం అనేది ఊరికే శాస్త్రంలో సృష్టి ఈ విధంగా జరిగినట్లుగా కల్పించిందే కానీ అది నిజం అనుకున్నావు నువ్వు. అది నిజం అనుకోవడం వల్ల నువ్వు భ్రమలో పడి ఇన్ని దోషాలకు కారణమవుతున్నది. కనుక కార్యకారణం నుంచి బయటపడు అంటుంది. 19వ కారిక చూడండి. అశక్తి చదువుతాం, 18 వరకు చదివాం, ఇది కూడా ఒకసారి చదువుతాం. అశక్తిరపరిజ్ఞానం క్రమకోపోథవా పునః ఏవం హి సర్వథా బుద్ధైః అజాతిః పరిదీపితా. ఇప్పుడు చివరికి 18వ కారికతో అయిపోయినాయి. ఈ 6 దోషాలు ఉన్నాయి. కర్మ, జన్మ, ఇట్లా ఒకదానికొకటి కార్యకారణం అంటే నీకు అనేక దోషాలు, 6 దోషాలు చెప్పారు. కనుక మోక్షం అనేటువంటిది రావడం అనేది లేదు. అసలు శాస్త్రం మోక్షాన్ని ఇవ్వదు. నువ్వు మోక్ష స్వరూపానివని తెలియజేస్తుంది మనకు శాస్త్రం. అంతేగాని మోక్షం పొందడం ఒకానొక సమయంలో అనేటువంటిది భ్రమ. నువ్వు ముక్త స్వరూపం, ఆత్మస్వరూపం అని. కర్మ, జన్మ, కరిగిపోవడం ఇవన్నీ లేవు అస్సలు నిజంగా. ఇది నీ భ్రమ. కనుక అపరిజ్ఞానం, నీకు జ్ఞానం లేదని తెలిసిపోతుంది. అపరిజ్ఞానం అంటే ఏంటి? పరిజ్ఞానం లేదు నీకు. అశక్తి అన్నాడు, నీకు శక్తి లేదు. అపరిజ్ఞానం నీకు అంటే సరి అయినటువంటి జ్ఞానం లేదు. అపరిజ్ఞానం అంటే ఏంటి? కొంచెం జ్ఞానం, తెలిసి తెలియని జ్ఞానం, మిడిమిడి జ్ఞానం. అది అపరిజ్ఞానం అంటే మిడిమిడి జ్ఞానం అని అర్థం. ఇప్పుడు కర్మ జన్మ మాట్లాడే వాళ్ళందరికీ ఏం జ్ఞానం తెలిసిందా? అపరిజ్ఞానం, మిడిమిడి జ్ఞానం. ఓకే. అశక్తి, నీకు శక్తి లేదు. కర్మ ముందా జన్మ ముందా, కర్మ జన్మ రెండు అన్నా ఏది చెప్పినా కూడా నీకు కన్ఫ్యూషన్ అయిపోయింది. చూసావా? అనిర్మోక్ష ప్రసంగ వస్తుంది. లేకపోతే మోక్షం పుట్టింది అంటే ఒక దోషం వస్తుంది. కర్మలు కరిగిపోయినాయి అంటావు, కరిగిపోయిన మళ్ళీ రావని ఏమిటి నమ్మకం? ఇవన్నీ ఎన్ని దోషాలనే చూసావా? కనుక నువ్వు శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్నావు. గౌడపాదాచార్యులు వారు చూడండి ఎంత కష్టపడుతున్నారో మనకి చెప్పడానికి. ఆయన కర్మ జన్మ అని పట్టుకొని ఎంత భ్రమలో ఉన్నాం మనం. అశక్తి, అపరిజ్ఞానం, క్రమకోప, ఏది ఆర్డర్ చెప్పలేకపోతున్నావు. క్రమకోప అంటే కోపం అంటే మన కోపం వచ్చి కాదు, మనకు వచ్చే కోపం కాదు ఇక్కడ. కోపం అంటే ఆర్డర్. క్రమకోపం అంటే ఏమిటి? ఆర్డర్ అన్నాం. క్రమకోప అన్నారు. క్రమకోప. అశక్తి అంటే నీకు ఇది చెప్పేటటువంటి బుద్ధి జ్ఞానము లేదు. అపరిజ్ఞానం అంటే సరి అయినటువంటి జ్ఞానం లేదు, పూర్తి జ్ఞానం లేదు, అపరిపూర్ణ జ్ఞానం నీకున్నది. లేక పునః క్రమకోప, నీకు ఈ యొక్క కన్ఫ్యూషన్లో ఉన్నావు. కోపం అంటే కన్ఫ్యూషన్, డెల్యూషన్. ఈ క్రమాన్ని గురించి సరిగ్గా చెప్పలేని స్థితిలో ఉన్నావు నువ్వు. గౌడపాదాచార్యుల వారు అతన్ని అడుగుతున్నారు. ఎవరైతే కర్మ సిద్ధాంతాన్ని నమ్మాడో, కర్మ వల్ల జన్మ, జన్మ వల్ల కర్మ అంటున్నాడు కదా, నీకు కన్ఫ్యూషన్లో ఉన్నావు నువ్వు. క్రమకోప అన్నాడు. నువ్వు కన్ఫ్యూషన్లో ఉన్నావు. ఆర్డర్ తెలియనటువంటి కన్ఫ్యూషన్. ఏది ఆర్డర్లో నువ్వు చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఏవం అజాతి పరిదీపిత. చివరికి నువ్వేం చేస్తున్నావు తెలుసా? నేను చెప్పిన సిద్ధాంతానికే నువ్వు దాన్ని చెప్పినట్లయింది. అసలు నిజంగా ఏమీ పుట్టలేదు అనే స్థితికే నువ్వు రావాల్సి వస్తున్నది. ఎందుకంటే నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు, వాటి యొక్క ఆర్డర్ చెప్పలేకపోతున్నావు. కర్మ ముందా జన్మ ముందా, జన్మ కర్మ ముందా అంటే ఏం చెప్పలేకపోతున్నావు. సరి అయిన ఆర్డర్ లేదు, నువ్వే కన్ఫ్యూషన్లో ఉన్నావు. కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏంటిది? అజాతి, జన్మ అనేటువంటిది లేదు, నిజంగా సృష్టి జరగలేదు, జీవులు పుట్టడం అనేది లేదు.
అందుకని నేను చెప్పిందే సత్యమైనటువంటిది. ఎందుకంటే నీ కర్మ జన్మ విషయం నువ్వు సరిగ్గా చెప్పలేకపోయినావు. క్రమకోప ఏవం అజాతిం పరిదీపిత అంటే పుట్టుక అనేటువంటిది, అజాతి అంటే పుట్టుక లేకపోవడం అనేది నిజం అన్నారు. నిజంగా పుట్టలేదు, పుట్టినట్లుగా కనపడుతున్నాయి అన్నారు. అంతేకాని నిజంగా లేదు. కానీ బుద్ధై సర్వదా అంటే బుద్ధి అంటే బృహస్పతి మనం అంటుంటాం కదా, ఆహా నీ తెలివి చూడు అంటుంటారు చూసారా. బుద్ధై ఇంత బుద్ధిమంతుడివే నవ్వు నాయన అని అడుగుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, హేళన. బుద్ధై అజాతిం పరిదీపిత ఇంతటి బృహస్పతి లాంటి వాడివి నువ్వు అంటారు చూసారా. బృహస్పతి చాలా తెలియగలవాడు. అందుకని ఎవరికైనా బుద్ధి కనుక పని చేయకపోతే వాడు బృహస్పతి అండి అంటుంటారు చూసారా, వెటకారంగా. ఆ వెటకారం చేస్తూ ఆహా ఏం బుద్ధిమంతితనం నీకు, ఎంత బుద్ధిమంతుడివి నువ్వు, మీరందరూ ఎంత బుద్ధిమంతులు అని ఎగతాళి చేస్తున్నారు. ఎందుకంటే మీరంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు, కర్మ జన్మ గురించి ఏం చెప్పలేరు. అర్థమైందా? అది అజాతి. నేను చెప్పిన దాన్ని జన్మ అనేది లేదనే దాన్ని చివరికి నువ్వే దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటున్నాడు. పరిదీపిత దాన్నే వెలుగులోకి తీసుకొస్తున్నారు మీ కన్ఫ్యూజన్ వల్ల. చూసారా, నేను ప్రశ్నలన్నీ వేస్తే మీరు సమాధానం చెప్పలేకపోయినారు అంటే మీరు నన్ను ఒప్పుకున్నట్లే కదా. గౌడపాదాచార్యుల వారు అడుగుతున్నారు. అంటే నేను చెప్పే అజాతివాదాన్ని మీరు ఒప్పుకున్నట్లే అయిపోయింది అని అన్నారు. తర్వాత కారికలో 20వ కారిక, ఇంకా బీజ అంకురం అంటావా, బీజం అంకురం వచ్చినట్లుగా వచ్చిందన్నావు అనుకో, ఇందాకే చెప్పాను అక్కడ దోషమే. అదే చెప్తున్నారు 20 కారికలో. బీజాంకురాఖ్యో దృష్టాంతః సదా సాధ్య సమోహి సహ నహి సాధ్య సమో హేతుః సిద్ధో సాధ్యస్య యుజ్యతే. కొంతమంది ఇదంతా ముందే నిర్ణయింపబడిందండి అన్నారనుకోండి. ఏమిటది? ఇదంతా జన్మ కర్మ ఇవన్నీ లేవు, ఇవన్నీ ప్రీ డిటర్మిండ్ అంటుంటారు చూసారా. అంతా ప్రీ డిటర్మిండ్ అండి, అంతా ముందే నిర్ణయం అయిపోయి ఉన్నది అన్నాడు. అంటుంటాం కదా మనం కూడా చాలాసార్లు. ఎలా వచ్చాడు, అంతా ప్రీ డిటర్మిండ్. ఎంత బాగా చెప్తామో చూడండి. మనం అడుగుతాం, అంత ముందే నిర్ణయం అయిందన్నాడు కదా, అంతా ముందే నిర్ణయమైపోయి ఉంటుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు చూసారా. ఏ అబ్బాయికి ఏ అమ్మాయో ముందుగానే రాసి పెట్టుందిట. ముందే నిర్ణయం అయిపోయింది అంటున్నావు కదా, ఆ నిర్ణయం చేసేది ఎవడు? ప్రశ్న వస్తుందా రాదా? నిర్ణయం అయిపోయింది అని అంటాం, తప్పించుకుంటాం. అడిగావంటే ఏ సమాధానం చెప్తావు? ఆ నిర్ణయం చేసిన వాడెవడు? దేవుడండి అన్నాడు. అన్నావే అనుకో, ఆ దేవుడు ఏం ఆధారంగా చేసుకుని నిర్ణయం చేశాడు? నిర్ణయం అయిపోయిందన్నావు, ఎవరు చేశారు అంటే దేవుడు చేశాడన్నాడు. ఆ దేవుడు ఇప్పుడు ఈ పెళ్ళి అయింది ఈ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి, ఆ దేవుడి నిర్ణయం అన్నావు. ఇద్దరు అయితే 60వ వెడ్డింగ్ డే చేసుకోవాలి, 70వ వెడ్డింగ్ డే చేసుకోవాలి కదా, ముసలాళ్ళు అయ్యే వరకు ఉండాలి కదా. పెళ్ళయి కారులో వ్యాన్లో పోతూ ఉంటే ఇద్దరు చనిపోతారు. అలా కాకపోతే పెళ్లి కూతురు ఉంటుంది, పెళ్లి కొడుకు చనిపోతున్నాడు. ఇప్పుడు ఈ రెండుని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడా? ఇప్పుడు దేవుడే నిర్ణయించాడంటే ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి పెళ్లి కావాలని దేవుడే నిర్ణయించాడు మనం అంటాం. ఎంత తేలిగ్గా నేస్తామో తెలుసా? ఉదాహరణకి చెప్తున్నా మనకు అర్థం కావడం కోసం. ఈ ఉదాహరణ మంచిది కాదు, అయినప్పటికీ మనకు తెలియాలి కదా. ఏమండి అంత దైవ నిర్ణయం వాళ్ళిద్దరికి రాసిపెట్టింది జరిగింది అన్నాడు. అదే కనుక సత్యం అయితే ఏంటి? అదే కనుక సత్యం అయితే ఒక వ్యక్తి యాక్సిడెంట్లో మరణించడం ఎందుకు? భార్య మరణిస్తుంది, భర్త మిగులుతాడు. ఎప్పుడు ఇంకా ఆ కళ్యాణం వస్త్రాలు కూడా తీలే, ఎన్ని విన్నాం మనం. అదే భగవంతుడు నిర్ణయం చేస్తుంటే ఆ భగవంతుడు ఎంత క్రూరుడని నిర్ణయిస్తాం మనం చెప్పండి మీరు? క్రూరుడా కాదా?
భగవంతుడే గనక వాళ్ళిద్దరిని గనక చేర్చి ఉంటే భగవంతుడే విడదీసి ఉండాలి. అవునా కాదా? చూడండి, అందుకని భగవంతుడే నిర్ణయించాడని చెప్పి అననేకూడదు. చూసారా ఎంత దోషమో? ఎప్పుడన్నా ఆలోచించారా ఇది? ఆ అమ్మాయికి రాసి పెట్టుంది, చేసుకున్నారు, అయింది, భగవంతుడు నిర్ణయించాడు. భగవంతుడు నిర్ణయిస్తే ఇద్దరు ఎట్లా ఒకళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంటే ఒకడు మరణిస్తాడు, ఒకడు జీవిస్తాడు, లేకపోతే ఇద్దరు మరణిస్తారు. అంటే అది భగవంతుడి నిర్ణయమేనా? అయి ఉండాలి కదా మీ లెక్క ప్రకారం. అలా గనక భగవంతుడి నిర్ణయం అయితే ఒకవేళ ఆ కుటుంబంలో వాళ్ళందరూ ఏం చేస్తారు? నాస్తికులైపోతారు వెంటనే. ఆయన మాకు వద్దు, ఆ భగవంతుడు వద్దు అంటారు. కనుక భగవంతుడు నిర్ణయించాడు. లేదండి యాక్సిడెంటల్గా జరిగిందంటాడు, యాదృచ్ఛికంగా జరిగిందని అంటారు అనుకోండి. యాక్సిడెంటల్గా ఏదీ జరగదు. ఎవ్రీ యాక్సిడెంట్ ఈజ్ అన్ ఇన్సిడెంట్. హూస్ యాక్సిడెంట్, ద ఇన్సిడెంట్, వై ఇట్ హ్యాపెన్స్ యూ కెనాట్ డిటర్మిన్. ప్రతి యాక్సిడెంట్ అకస్మాత్తుగా జరిగింది అని అన్నారనుకోండి, అకస్మాత్తుగా జరిగింది ఒక ఇన్సిడెంట్. అకస్మాత్తుగా జరిగింది అంటే అది ఎలా నిర్ణయిస్తావు? అది ఎందుకు ఎలా జరిగిందని చెప్పలేం. యాక్సిడెంటల్గా జరిగిందంటాం. యాక్సిడెంట్ ఈజ్ ఆల్సో అన్ ఇన్సిడెంట్. ఈవెన్ దో ఇట్ ఈజ్ యాక్సిడెంట్, ఇట్ ఈజ్ అన్ ఇన్సిడెంట్. ప్రమాదం జరిగితే యాక్సిడెంట్ అంటాం, అనుకోకుండా జరిగిపోయిందంటాం. జరిగినా కూడా అది ఇన్సిడెంటే కదా. అది ఇన్సిడెంట్ అంటే దానికి ఏదో కారణం ఉండాలి కదా. ఆ కారణం తెలియదండి అన్నాడు. కారణం తెలియనటువంటి ఇన్సిడెంట్ విచ్ ఈజ్ యాక్సిడెంట్ అన్నాడు. చాలా చెప్తుంటాం కదా మొన్న, యాక్సిడెంటల్గా జరిగిందండి, మేమిద్దరం కలుసుకోవడం యాక్సిడెంటల్ అంటారు, ఏదో ప్రమాదం జరిగినట్టుగా. మేమిద్దరం కలుసుకోవడం, ఆయన ఎక్కడో నేను ఎక్కడో నాకు తెలియదు, కానీ ఇద్దరం ఒక చోట కలుసుకున్నాం అనుకోకుండా. అది ఎట్లా జరిగింది? యాక్సిడెంటల్గా జరిగిందండి అన్నాడు. యాక్సిడెంటల్గా ఆ పదం వాడతావా లేదా? యాక్సిడెంట్ ఏమిటి? ప్రమాదం. ప్రమాదవశాత్తు జరిగిందన్నాడు. ప్రమాదం మంచిదా చెడా? ఇప్పుడు మనం మాట్లాడే మాటలన్నీ ఎంత దోషం ఉందో చూసారా? స్వామిని ఇట్లా చెప్తే అసలు ఇంకేం మాట్లాడాలండి అన్నాడు. ఏం మాట్లాడవాక. అందుకని యాక్సిడెంట్ అనేది నిజంగా అది ప్రమాదానికి సూచించేది. అది ఇన్సిడెంట్. దానికి కారణం ఏమిటి అని చెప్పలేనటువంటిదే ఇన్సిడెంట్, యాక్సిడెంట్గా మాట్లాడతాం మనం. కనుక ఇది భగవంతుడి చేత నిర్ణయింపబడిందో లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందో దానికి ఏదో ఒక కారణం ఉండాలి, ఇవన్నీ లేవు. కనుక నిజంగా ఏమీ లేదు. అది విషయం. 21వ కారికలో చెప్తున్నారు చూడండి. అదే ఇక్కడ బీజ అంకుర 20వ కారికలో బీజం అంకురం అన్నావనుకో, ఇక్కడ ఏమవుతుంది తెలుసా? బీజం అంకురంగా సృష్టి, ఈ సృష్టి బీజ అంకురంలాగా అనుకుందామా? బీజం అంకురం అలా అంటే ఏమిటి? గౌడపాదాచార్య వారు అడుగుతున్నారు. బీజం అంకుర సిద్ధాంతం కూడా తప్పే, ఇది కూడా పరిష్కారం కాదు. మనం ఊరికి మాట్లాడేస్తాం, ఇదంతా బీజాంకురం అండి ఇలాగా అంటారు. కారణం విత్తు మొలక, విత్తు మొలక, ఇది కూడా పరిష్కారం కాదు. ఎందుకని అంటే విత్తనం మూల కారణమా? ఫండమెంటల్ కాజ్. విత్తనం మూల కారణమా? మూల కారణం అన్నామంటే ఎట్లొస్తుంది మూల కారణం? చెట్టు లేకుండా విత్తనం రాదే. అప్పుడు చెట్టు మూల కారణం అని చెప్పాలి. చెట్టు మూల కారణమా? విత్తనం లేకుండా చెట్టు రాదే. అప్పుడు చెట్టు మూల కారణం అని లేవు, విత్తనము మూల కారణం అని లేవు. లేదు లేదు, విత్తనం చెట్టు ఒకరికొకరు మూల కారణం అన్నా. ఒకరికొకరు అయితే కారణ కార్య సంబంధం చెప్పలేవు. ఒకళ్ళు ముందుండాలి, ఒకళ్ళు తర్వాత ఉంటే కదా కార్యకారణ సంబంధం. ఇద్దరు ఒకేసారి, విత్తనము చెట్టు ఒకేసారి అంటే అప్పుడు కార్యకారణం అవుతాయి అవి? కావు కదా. ఇది అవుట్. లేదా ఇద్దరు ఒకేసారి ఒకరికొకరున్నాను కార్యకారణ సంబంధం లేదు, ఒకేసారి వచ్చారు అన్నా కూడా కార్యకారణ సంబంధం లేదు. లేక గొలుసులాగా చైన్ లాగా వచ్చారన్నా కూడా అది సంభవం కాదు. లేదా అనాది అన్నావంటే ఈ పరంపర అనేది లేదు, అస్సలు అనాది పరంపర అనేది లేదు.
పరంపర అంటే ఏమిటి? కుటుంబం అంటే ఏమిటి? వ్యక్తి కానీ కుటుంబం అనేది లేదు. కుటుంబం వేరే, వ్యక్తి వేరా? పరంపర కూడా అంతే, అనాది పరంపరగా అనేది లేదు. కర్మ జన్మ కంటే అనాది పరంపర అనేది లేదు. ఎట్లా చూసినా బీజ అంకురం అవుట్. కనుక బీజాంకురం లాంటిది ఈ ప్రపంచం అని చెప్పి కూడా నువ్వు అనలేవు. మరి ఏమిటండి అన్నారు. ఏమీ లేదు, అసలు కార్యకారణం నుంచి బయటపడు అన్నాడు. ఎవరికి ఎవరు కారణం అనేది చెప్పకు. కారణం లేదు, కార్యం లేదు. మరి ఏమిటి ఉన్నది అంటే పూర్వాపరా పరిజ్ఞానం అజాతే పరిదీపకం జాయమానాద్ధి వై ధర్మాత్ కథం పూర్వం న గృహ్యతే. 18-19 కారికలు చెప్పింది ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. కనుక ఈ కార్యకారణం అనే సంబంధం అనేటువంటిది నిజంగా లేదు. నేనెవరిని అని? నీవు కార్యకారణ విలక్షణ తురీయ ఆత్మ, అది సత్యం. ఇది కార్యకారణం అనుకుంటున్నది నీ భ్రమ. అజ్ఞానంలో ఉన్నంత వరకు అది అలా అనిపిస్తుంది. కనుక చాలా చాలా దూరం ప్రయాణం చేయాలి మనం ఇది అర్థం చేసుకోవడానికి. అర్థమైందా? చాలా కొంచెం కష్టమైనటువంటిది. అయినా ఈ యొక్క శ్లోకం వచ్చే వారం చెప్తాను వివరణం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.